నమస్తే వర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ర్యాంక్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఇంజనీరింగ్, బీటెక్ అండ్ బీఎస్సీ, ఎంఎస్సీ స్టూడెంట్స్కి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ గేట్, సిఎస్ఆర్ నెట్లో మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్పొచ్చు, ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఈ వీడియోలో మనము ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి నేను 2 మెథడ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఒకటి డిటర్మినెంట్ మెథడ్, ఇంకొకటి రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ మెథడ్. ఓకే, ఈ 2 మెథడ్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను నేను. ఓకే, ఎగ్జాంపుల్ త్రూ అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, ఎగ్జాంపుల్ త్రూ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ డిటర్మినెంట్ మెథడ్ అయితే చూద్దాం. ఓకే, మనకి డిటర్మినెంట్ మెథడ్ ఏంటంటే, ఓకే, ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ ర్యాంక్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఈక్వల్ ఉంటుంది. దెన్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ n ఉంటుంది, లెస్ దెన్ ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఓకే, అర్థమైంది. దీని మీనింగ్ ఏంటి అంటే, ర్యాంక్ అనేది మనం ఇలా డినోట్ చేస్తాం. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు n అని అర్థమైందా? ఈక్వల్ టు n ఉంటుంది. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ n. ఓకే, దట్ ఈజ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు n. అర్థమైందా? ఓకే, లెట్స్ చెక్. ఈ క్వశ్చన్కి అయితే ఫస్ట్ డిటర్మినెంట్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, దీని డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఫస్ట్ నేను ఒక ట్రిక్ అయితే చెప్తా చూడండి మీకు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇది కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3నా. ఈ కాలమ్ 3 అనేది ఇక్కడ ఈ సైడ్ పేస్ట్ చేసుకోండి, 5, 4, 2. అండ్ కాలమ్ 1 అనేది ఈ సైడ్ పేస్ట్ చేసుకోండి, 1, 2, -2. ఇది ట్రిక్. ఈ ట్రిక్ అనేది ఓన్లీ 3x3 మ్యాట్రిక్సెస్ మాత్రమే అప్లై చేయండి. నేను ఆల్రెడీ అదర్ ట్రిక్స్ కూడా మీకు చెప్పాను మీకు డిటర్మినెంట్స్ కి. ఓకే, అవి కూడా చూడండి. లేకుంటే మీరు నార్మల్ గా డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో అలా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఈ ట్రిక్ యూజ్ చేయాలని ఏమీ లేదు, బట్ యూజ్ చేస్తే మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే 3 ఎలిమెంట్స్ వచ్చాక దీన్ని క్రాస్ చేసుకోండి ఇలా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేయండి. ఓకే, ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ అయితే మల్టిప్లై చేసుకోండి. ఏమొస్తుంది మనకి? 5 2 10, 10 8 80. ఓకే, తర్వాత ప్లస్ నెక్స్ట్ ఈ ఎలిమెంట్స్ అయితే మల్టిప్లై చేయండి. 1 × -1, -1 × 2, -2. ఓకే, ఇది మనకి -2 వస్తుంది. ఓకే, తర్వాత ఈ ఎలిమెంట్స్ అయితే మల్టిప్లై చేసుకోండి. ఓకే, 4 3 12, 12 × -2 ఎంత? -24. ఓకే, -24. ఓకే, మైనస్ ఆఫ్, ఇప్పుడు ఈ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అయితే క్రాస్ చేసుకోండి. ఓకే, 3 ఎలిమెంట్స్, ఈ ఎలిమెంట్, ఇది. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అయితే మల్టిప్లై చేసుకోండి. అర్థమైందా? ఫస్ట్ ఈ ఎలిమెంట్స్ అయితే మల్టిప్లై చేయండి. 8 4 32. ఓకే, తర్వాత ఈ ఎలిమెంట్స్ అయితే మల్టిప్లై చేయండి. -1 2. ఓకే, 5 2 10 ప్లస్ 10. ఓకే, తర్వాత ఈ ఎలిమెంట్స్ అయితే మల్టిప్లై చేయండి. 2 2 4, 4 3 12 ప్లస్ 12. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఎంత వస్తుంది? 80 -26 అంటే 54 వస్తుందా? అండ్ -32 ప్లస్ 10 ప్లస్ 12 ఎంత? 54 ఈక్వల్ టు 0 వచ్చిందా? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే బై ది డిటర్మినెంట్ మెథడ్ మనకి ఏమైతుంది? డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 అయితే మనకి ర్యాంక్ ఏమైతుంది? ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్, దీని ఆర్డర్ ఎంత చూడండి. దీని ఆర్డర్ మనకి ఇది 3x3 మ్యాట్రిక్స్ మనకి. ఇది చూడండి, ఇది మనకి 3x3 మ్యాట్రిక్స్ అంటే n ఈక్వల్ టు 3. ఆర్డర్ ఎంత మనకి? 3 మనకి. అంటే ర్యాంక్ అనేది లెస్ దెన్ n ఉంటుంది, అంటే లెస్ దెన్ 3 ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు డిటర్మినెంట్ ఈక్వల్ టు 0 వచ్చింది. దెన్ మనకి డిటర్మినెంట్ అనేది ర్యాంక్ అనేది మనకి ఏమైతుంది? లెస్ దెన్ 3 అని వచ్చింది. అంటే ర్యాంక్ అనేది నాట్ ఈక్వల్ టు 3. ర్యాంక్ 3 ఉండదు, దానికన్నా తక్కువ ఉంటుంది ర్యాంక్ అనేది మనకి తెలుసు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీని మైనర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే ఈ ఒక్క మైనర్, ఓకే, 1 3 2 -1. నెక్స్ట్ దీని ఒక్క మైనర్, ఓకే, అంటే 3 5 -1 4. దీని డిటర్మినెంట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, దీని డిటర్మినెంట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే
ఓకే, దీని డిటర్మినెంట్స్ వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాని ఆర్డర్ ఎంత ఉందో దానికి ఈక్వల్ ఉంటుంది ర్యాంక్, ఎంటైర్ మ్యాట్రిక్స్ ర్యాంక్. ఓకే, అర్థమైంది. ఇప్పుడు దీని డిటర్మినెంట్స్ వాల్యూ చేయండి -1, ఓకే, -3 to the 6 అంటే -7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే దీని ఆర్డర్ ఎంత 2/2 అంటే n ఈక్వల్ టు 2 అంటే దీనిది మనకి ర్యాంక్ ఏమైతుంది, ర్యాంక్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. అర్థమైందా? ఈ రెండు సపోజ్ ఈ రెండు మ్యాట్రిసెస్ ఈ యొక్క డిటర్మినెంట్ 0 వచ్చింది అనుకోండి, దీనిది డిటర్మినెంట్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ర్యాంక్ ఓన్లీ 1 ఉంటుంది. ఓన్లీ 1 ఒక రో మాత్రమే ఉంటుంది కాబట్టి ర్యాంక్ ఏమవుతుంది మనకి, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, బట్ మనకి ఇక్కడ మనకి ఆల్రెడీ డిటర్మినెంట్ ఏమైతుంది, దీని డిటర్మినెంట్ వాల్యూ అనేది మనకి నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దీని ఆర్డర్ ఎంత 2/2, దాని ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమైతుంది 2. అర్థమైందా? దెన్ ది ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమైతుంది ఈక్వల్ టు 2. ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎంత 2. ఇదైతే అర్థమైంది కదా, ఈక్వల్ టు 2. ఓకే, ఇదైతే డిటర్మినెంట్ మెథడ్. నెక్స్ట్ రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ మెథడ్ కూడా చెక్ చేద్దాం మనము. ఓకే, బై యూజింగ్ ది రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ మెథడ్. ఓకే, ఏంటి రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ మెథడ్? ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ బై రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ మెథడ్ ఏంటంటే, ఇఫ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఓకే, నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఉందనుకోండి, దెన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, ఈ మెథడ్ లో మనకి ఓన్లీ రో ఆపరేషన్స్ ఆర్ అలౌడ్. ఓకే, ఈ మెథడ్ లో మనం ఏం చేయాలంటే ఓన్లీ రో ఆపరేషన్స్ యూజ్ చేయాలి. ఓకే, ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ అనేది మనం ఏం చేయాలంటే, ఓకే, కన్వర్ట్ ఇంటూ రెడ్యూస్ టు మ్యాట్రిక్స్ టు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఫామ్ లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ మెథడ్ లో మనం ఏం చేస్తామంటే మ్యాట్రిక్స్ ని అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఓకే, ఈ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోవాలి మనం. అంటే బిలో ద డయాగ్నల్ ఎంట్రీస్ ఉన్నవన్నీ 0 చేసుకోవాలి పాసిబుల్. ఓకే, అర్థమైందా? అంటే చూడండి, ఇలా ఉందా, ఇది అప్పర్ ట్రయాంగులర్, దీని కింద ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 చేసుకోవాలి. ఓకే, ఇవి కూడా 0 కావచ్చు, నో ప్రాబ్లం. బట్ దీనిపైన ఉన్న ఎలిమెంట్స్ మనకి నాన్ జీరో ఎలిమెంట్స్ ఉండాలి. అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిసెస్ కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా 0 కావచ్చు, నో ప్రాబ్లం మనకి. అర్థమైందా? ఇది కూడా 0 కావచ్చు, ఇది 0 కావచ్చు, ఇది 0 కావచ్చు, ఇది 0 కావచ్చు. ఓకే, ఇలా 0 చేసుకోవచ్చు కావాల్సింటే మనం. బట్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కి అయితే మనం ఈ ఫామ్ కి అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ దీనికి ఆపరేషన్స్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ ఓన్లీ రో ఆపరేషన్స్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇప్పుడు రో ఆపరేషన్ చూడండి, ఈ ఎలిమెంట్ అనేది 0 చేసుకోండి ఫస్ట్. అర్థమైందా? దానికోసం ఆపరేషన్ ఏం యూజ్ చేస్తారు, R2 tends to R2 minus 2R1 యూజ్ చేయొచ్చా. తర్వాత R3 tends to R3 plus 2R1 యూజ్ చేయండి. ఓకే, దెన్ మ్యాట్రిక్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఏమైతుంది మనకి 1. ఫస్ట్ రో అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓకే, 2 minus 2 ఇది 0 అవుతుంది. R2 ఎంత -1 -3 to the 6 ఇది -7 వస్తుంది. ఓకే, 4 minus 5 to the 10 -6 వస్తుంది. అండ్ -2 plus 2 ఇది 0. అండ్ 8 plus 3 to the 6 ఇది ఎంత వస్తుంది మనకి 14 వస్తుందా. అండ్ 2 plus 5 to the 10 ఇది ఎంత వస్తుంది 12. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఎలిమెంట్స్ అయితే 0 చేయడానికి అయితే ట్రై చేయండి, ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్. ఓకే, దీన్ని అయితే 0 చేయడానికి ట్రై చేయండి బై యూజింగ్ దిస్. ఓకే, దాన్ని ఏం చేస్తారు ఇక్కడ చూడండి, ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే R3 tends to R3/2 చేయొచ్చా. R3/2 చేయండి. ఓకే, ఏమైతుంది మనకి 1 3 5. ఓకే, అండ్ 0. ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే R2 tends to -R2 చేస్తా. ఓకే, చేస్తే ఏమైతుంది, మైనస్ మల్టిప్లై చేస్తే రోకి
ఇది 7 6 అవుతుంది. మైనస్ మైనస్ చూడండి, ఇది 0 14/2 ఎంత వస్తుంది మనకి? 7 వస్తుందా? అండ్ 12/2 ఎంత? ఇది 6. ఇక్కడ చూడండి ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఓకే, బై యూజింగ్ R2 నేను ఏం చేస్తాను అంటే R3 టెన్స్ టు R2 మైనస్ R3 చేయండి. సరే, R3 మైనస్ R2 చేయండి. ఓకే, ఇది రెడ్యూస్ టు ఏమైతుంది? 1 3 5 0 7 6 0 7 మైనస్ 7 0 6 మైనస్ 6 0. ఓకే, చూడండి ఇది అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కి అయితే కన్వర్ట్ చేసామా? చూడండి ఒకసారి. ఓకే, అర్థమైందా? దీన్ని ఏమైనా 0 చేయొచ్చా? ఈ రెండిట్లని చూడండి ఒకసారి, చేయొచ్చా? ఇది రెండిట్లని చేసి అవుతుందా? లేదు. ఓకే, దీన్ని చేయడానికి కుదరదు నెక్స్ట్ మనకి. ఎందుకు అంటే సపోజ్ ఇక్కడ ఏదైనా ఆపరేషన్ యూజ్ చేసాం అనుకోండి, R2 టెన్స్ టు దీన్ని 0 చేద్దాం అనుకుందాం. సపోజ్ 0 చేయాలంటే ఓకే, ఇక్కడ మనకి 0 ఉంది. R2 టెన్స్ టు R2 మైనస్ R1 సంథింగ్ ఏమైనా చేసాం అనుకోండి, ఇక్కడున్న ఎలిమెంట్ మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. అంటే మళ్ళీ ఈ రెండు రోస్ మళ్ళీ ఎక్స్చేంజ్ అవుతాయి అంతే, నో ప్రాబ్లం. ఎక్స్చేంజ్ అవుతాయి తప్ప మనకి 0 కావు ఈ ఎలిమెంట్, ఈ పొజిషన్స్. అందువల్ల ఇక్కడికే స్టాప్ చేయండి. ఇక్కడ స్టాప్ చేసి మనకి ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి చూడండి. ఇది ఒక నాన్ జీరో రో. ఓకే, ఇది ఒక నాన్ జీరో రో. మనకి 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఉన్నా మనకి దాన్ని నాన్ జీరో రో అనే అంటాం. ఓకే, దీన్ని 0 రో అంటాం మనం. అన్ని 0 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని 0 రో అంటాం. ఓకే, అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఉన్నా దాన్ని నాన్ జీరో రో అనే పిలుస్తాం. ఇక్కడ ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి దెన్ ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఇది రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ మెథడ్. ఓకే, ఇదైతే అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇది ర్యాంక్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ మెథడ్, రో రెడ్యూస్డ్ ఎక్లాన్ ఫార్మ్ మెథడ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.